తన భార్య తాను నివసించడం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని వెచ్చించి అంత మహల్ కడుతున్నారు. ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణానికి మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు, ఎందుకో బంగ్లా కడుతున్నారు, ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి. అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి 1వ తారీఖున మొన్న దాన్ని తూతుల మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫెన్సింగ్ చేశారు. ఏ మనిషి లోపలికి పోకుండా. ఆయన అంటారు విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు, రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నిటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు, అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం. చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు, అవలీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా. ఆమె అంటారు పైగా మళ్ళీ ఆమె అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకున్నాను. అసలు పుట్టేంటి, ముఖ్యమంత్రి గారు మళ్ళా గెలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీదేవి గారు ఆ బంగ్లాలో ఉంటారు. అందుకోసమే పేదల సొమ్ము 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనం తమ్ముడు మీరెవరు వెళ్ళలేదుగా, ఎవరో చెబుతున్నారు నాకు. బాల్కనీ ఉందట అక్కడ. బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బంగ్లా మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట. అంటే భారతీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర అలలు దగ్గరకు వస్తాయి, ఇట్లా వెళ్ళిపోవంటే వెళ్ళిపోతాయట. ఆ రకంగా నిర్మించారు. అందుకే నేను అన్నాను అదొక మాయామహల్, జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్ అది. నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 500 కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా మీరు వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరు ఉంటే, లేకపోతే ఆ పార్క్ హోటల్లోనో 5 హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నోటల్లోనో ఉంటే సరిపోయేది కదా. ఈ 500 కోట్ల రూపాయలతోటి 25,000 మందికి పేదలకు ఇల్లు కట్టేవాడిని. 25,000 మంది పేదలకి ఇల్లు నిర్మాణం అయ్యేది. 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి 25,000 మంది ఇల్లు నిర్మించడం గొప్ప. నీవు నీ భార్య నివసించడం కోసం అది అప్పుడప్పుడు వెళ్తారట. అక్కడ నివాసం కూడా కాదు, అప్పుడప్పుడు వెళ్ళి